కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్యారోగ్య శాఖ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ గౌతమ్, నోడల్ ఆఫీసర్ క్రాంతి సాగర్ కలిపి ప్రారంభించారు. సుమారు 300 మందికి పైగా రోగులకు ఈ పరీక్షలు నిర్వహించి వ్యాధి లక్షణాలు ఉన్నవారికి తదుపరి చికిత్సపై తగిన సలహాలు అందించారు. క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని వారు కోరారు. నా పేరు డాక్టర్ గౌతమ్. నేను జాయింట్ డైరెక్టర్ ఈఎస్ఐ హైదరాబాద్కి సంబంధించి. ఇక్కడ నా కింద 53 డిస్పెన్సరీస్ కింద నేను వ్యవహరిస్తూ ఉంటాను. ఇప్పుడు ఫస్ట్ టైం మేము బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో పాటు ఈ జీడిమెట్ల ఈఎస్ఐ డిస్పెన్సరీను ఈ ఈఎస్ఐ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఫస్ట్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఎందుకంటే జీడిమెట్ల చాలా ఎక్కువ ఇన్సూర్డ్ పర్సన్స్ ఉన్న కార్డ్స్ ఉన్న డిస్పెన్సరీ. అందుకు మేము ఫేజ్ వైజ్ అన్ని పేషెంట్స్ని స్క్రీన్ చేద్దాం అనుకున్నాము. స్పెషల్లీ క్యాన్సర్ స్క్రీనింగ్లో సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ డెత్స్ ఉంటాయి కాబట్టి ఈ క్యాన్సర్ దాంట్లో ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్గా మేము ఉమెన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈ పరిధిలో 200 మంది ఉమెన్ని స్క్రీన్ చేశారు. ప్రిలిమినరీ స్క్రీనింగ్ అయింది. ఏమన్నా ఉంటే అట్లాగే మ్యామోగ్రఫీ, ఇంకా ప్యాప్స్మియర్తో ఇంకా సర్వైకల్ కూడా స్క్రీన్ చేస్తున్నామండి. ఇది ఫస్ట్ ఫేజు. ఇట్లాగే వేరే డిస్పెన్సరీలు కానీ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి పెరిఫెరల్ అన్నిట్లో చేద్దామని అనుకుంటున్నాము. నా పేరు డాక్టర్ గౌతమ్, హైదరాబాద్కి సంబంధించి. అండి, నా పేరు డాక్టర్ క్రాంతి సాగర్. నేను ఈఎస్ఐ డైరెక్టరేట్లో పనిచేస్తున్నాను. నేను ఈ క్యాంప్ కోఆర్డినేటర్గా వ్యవహరించాను. ఇక్కడ ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు ఉచితంగా ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. దాదాపు 350 మందిని మేము ఇక్కడ స్క్రీన్ చేశాము. అన్ని రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ జరిగింది ఇక్కడ. సో ఈ కార్యక్రమానికి మా మంత్రి గారు, తర్వాత మా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మాకు అన్ని సహకారాలు అన్నీ అందాయి. కార్మికులందరూ కూడా ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుతున్నాను. నమస్తే అండి, నేను డాక్టర్ రవీంద్ర గౌడ్, ఐఎంఓ జీడిమెట్ల డిస్పెన్సరీ. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ చాలా ఎక్కువ అయిపోతుంది కేసులు. పాస్ట్ డికేడ్ నుంచి చాలామంది చనిపోవడం. ఇంతకుముందేమో హార్ట్ డిసీజ్ అవి ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే బికాస్ చేంజ్ ఇన్ వెదర్, తర్వాత హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల క్యాన్సర్ కేసులు బాగా వస్తున్నాయి. అందుకని చెప్పేసి పాయింట్ లెవెల్లో చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. మినిస్టర్ లెవెల్లో కానీ, తర్వాత మా డైరెక్టర్ కానీ, జాయింట్ డైరెక్టర్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని దీనికి మనం తొందరగా, ఎందుకంటే క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు, దానికి ఏంటంటే ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్. ఇది 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 చేస్తే మనకు కంట్రోల్ వస్తుంది. సో ఎర్లీ డిటెక్షన్ ఏంటంటే ఈ స్క్రీనింగ్ క్యాంప్స్. సో వీళ్ళందరూ కలిసి చేసేసి ఏంటంటే ఈఎస్ఐ ఉద్యోగులకు హెల్ప్ చేయాలని చెప్పేసి ఎర్లీ డిటెక్షన్ కోసం ఇటువంటి క్యాంప్స్ మన ఇండో వీళ్ళతో బసవతారక హాస్పిటల్తో టైప్ అయిపోయి వాళ్ళని ఇట్లా మనం చేయాలి, డిస్పెన్సరీ చేసేసి ఎర్లీ డిటెక్షన్ చేసేసి పేషెంట్లకు ఇంప్రూవ్మెంట్ చేయాలి, హెల్త్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో క్యాంప్ చేయడం జరిగింది. మా డిస్పెన్సరీ స్టేట్లో పెద్ద డిస్పెన్సరీ కాబట్టి ఫస్ట్ ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా పెట్టారు.